సో ఈ మూడింటిని బాగా నమ్ముతారు అయితే. చాలా. కానీ ఒక్కొక్కసారి ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సమాజం ప్రకారం మంచితనం అసలు పనికిరాదు, మనకే చేటు చేస్తుంది అన్నది కొంచెం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదండి. ఒకటమ్మా, మంచి చెడు రెండు తీసుకుంటే మంచి మంచిదా, చెడ్డ మంచిదా? మంచే మంచిది ఎక్కడికైనా. చెడ్డవాడు చెడ్డ బుద్ధి వదలనప్పుడు వాడిని చూసి భయపడి మన మంచి మనం ఎందుకు వదలాలి? ఏది మంచిదో దాన్ని పట్టుకుని వేలాడాలి, అంతే కదా. మనము ఇక్కడ ఎలా బతుకుతున్నాం అంటే, నేను ఎక్కడ ఒక కష్టం కానీ, బాధ కానీ, సమస్య కానీ ఎదుర్కోలేదు అని నేను ఎప్పుడు చెప్పను. చాలా ఫేస్ చేశాను. కానీ ఎప్పుడు ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మారల్స్ నేను వదిలిపెట్టలా. నేను చేసిందంతా ఒకటే ఒకటి, కష్టం, శ్రమ. ఈ రెండు రిజల్ట్ ఇస్తాయి. అలాంటప్పుడు నాకు రిజల్ట్ కనపడుతున్నప్పుడు నేను ఎందుకు నా స్వభావం వదులుకోవాలి? నన్ను బాధ పెట్టేవాళ్ళు 10 మంది ఉంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు 25 మంది ఉన్నారు. సింపుల్. ఇంకా నాకు వదులుకోవాలి అని ఇప్పటిదాకా అనిపించలేదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మేము సీనియర్ సిటిజన్స్. మనకి ఎన్నాళ్ళు స్పాన్ ఉందో కూడా తెలీదు. ఈ చిన్న స్పాన్లో వదలాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే నాకు నా చైల్డ్హుడ్ 4 years నుంచి నా లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన నాకు గుర్తుంది. ఈరోజు క్రాస్డ్ 60. ఇప్పుడు ఎందుకు వదలాలి నేను? కాబట్టి ఇలాగే ఉందాం, ఈ జన్మకి ఇంతే. ఓకే. ఈ సీరియల్స్ వైజ్ మాట్లాడుకుంటే, అంటే ఈ సీరియల్స్ ఇవి రాయటం కంటే ముందు మీరు డైలీ సీరియల్స్ ఫస్ట్ అయితే నావెల్ రైటర్ కానీ కదా? అసలు నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేది అంటే రైటింగ్ ఫీల్డ్, నావలతోనే. నేను నావల్ రైటర్ ఫస్ట్. మృత్యురవళి అని అప్పట్లో దాసరి నారాయణరావు గారిది ఉదయం అని ఒక డైలీ సీరియల్ వచ్చేది. మృత్యురవళి అనేది నా ఫస్ట్ సీరియల్. ఓకే. మృత్యురవళి తర్వాత ఒక 5-6 సీరియల్స్ పబ్లిష్ అయ్యాయి. పోతే అప్పుడు నేను రైటర్గా ఎందుకు నావల్ రైటర్గా నిలదొక్కుకోలేదు అంటే, మేల్ రైటర్స్ డామినేషన్ చాలా ఉండింది. ఓకే. ఫిమేల్ రైటర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. ఎద్దనపూడి సులోచనారాణి గారిని క్రాస్ చేసి వీరేంద్రనాథ్ గారు వచ్చారు, మల్లాది గారు, చందు సోంబాబు గారు, కొమ్మనాపల్లి గారు, సూర్యదేవర గారు, వీళ్ళందరూ బాగా రాస్తున్నారు. లేడీ రైటర్ అంటే కొంచెం బ్యాక్ అయిపోయారు. పేరు మార్చుకుని రాస్తారా అని అడిగారు. ఒక మేల్ నేమ్తో రాస్తారా అని ఒక పబ్లిషర్ అడిగారు. నాకు పెద్దలు పెట్టిన పేరు దీనికోసం మార్చుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు. అందుకని నేను ఒప్పుకోలే. ఆ తర్వాత కథలు రాసేదాన్ని. కథలు రాస్తున్నప్పుడు అనుకోకుండా ఆల్ ఇండియా రేడియోలో డ్రామాల అవకాశం వచ్చింది, 1 hour ప్లేస్ విత్ మై నేమ్. దానికేం పేరు మార్చుకోకర్లే. జీడిగుంట రామచంద్రమూర్తి గారు, ఇలియాస్ గారు, ఆ తర్వాత ఇంకా తురగా జానకిరాణి గారు, వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. 29 ప్లేస్ రాశా ఆల్ ఇండియా రేడియోలో. అందులో 19 1 hour ప్లేసు, మిగిలినవి 45 minutes, హాఫ్ అన్ అవర్. తర్వాత నాగపద్మిని గారు పుట్టపర్తి, ఆవిడ, చిత్తరంజన్ గారు, వీళ్ళంతా సాంగ్స్ సైడ్ ఎంకరేజ్ చేశారు. ఆ రకంగా ఆల్ ఇండియా రేడియోలో నేను చేస్తున్నప్పుడే దూరదర్శన్ గుర్తించి దూరదర్శన్కి ముందు ఫస్ట్ 13 episodes ప్రాజెక్ట్స్కి వాటికి పిలిచారు. ఆ 13 episodes ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ నేను శాటిలైట్ ఛానల్కి వచ్చింది మంజులా నాయుడు గారి కస్తూరితో, ఈటీవీ. ఇంకా అక్కడి నుంచి డైలీ సీరియల్స్ రాస్తున్నాను. ఇది అయితే ఒక ఫస్ట్ బ్రేక్ కస్తూరి అనుకోవచ్చా మేడం మీకు? ఫస్ట్ డైలీ సీరియల్ ఈజ్ కస్తూరి. కస్తూరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంటిన్యూగా ఎప్పుడు చేసినా 3-4 ప్రాజెక్ట్సే చేస్తా. సింగిల్ ప్రాజెక్ట్ చేసిండేది అసలు నా కెరీర్లోనే లేదు. ఎప్పుడు 2-3 హ్యాండిల్ చేస్తాను. మేడం బాగా స్వేచ్ఛ ఇచ్చారు, మంజులా నాయుడు గారు. ఆవిడ నన్ను ఎంత నమ్మేవారంటే, ఆవిడ ఏమనుకుంటున్నానో అది నేను రాసిస్తాను అని నమ్మేవారు. మేడంకి రాసేటప్పుడు స్క్రీన్ ప్లే, డైలాగ్ 2 చేసేదాన్ని. ఒక్కొక్కసారి మేడం స్క్రీన్ ప్లేకి నేను డైలాగ్ చేసేదాన్ని. కానీ తర్వాత నేను డైలాగులు ఎక్కువ బయట వాళ్ళకి రాయలే, ఓన్లీ స్క్రీన్ ప్లే వరకే ఆగిపోయా. ఎందుకంటే కొంచెం నాది క్లాసీ లాంగ్వేజ్, అంత డెప్త్కి ఆడియన్స్ వెళ్ళరు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన భాష, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి
నేనే డ్రాప్ అయిపోయా డైలాగ్గా. కానీ ఇప్పటికీ కొంతమంది మీరే రాయాలి అని అడిగితే రాసిస్తాను. అసలు అప్పుడు ఈ టీమ్ అందరితో ఇలా పనిచేయడం ఎలా ఉండింది మేడం? అంటే మంజులా నాయుడు గారితోటి మీరు అంటే ఇంతకుముందు మీరు అన్నారు మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండింది అని చెప్పి. సో అలాంటిది ఆ టైమ్స్‌లో మీరు కావచ్చు, ఇలా మంజులా నాయుడు గారు కావచ్చు, ఈ ఫీమేల్ టీమ్ అంతా కూడా సో ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఎలా ఉండేది మీకు? దీనికి ఒక విషయం చెప్తానమ్మా నేను. పనిచేసేటప్పుడు మంజు గారు కానీ, నేను కానీ మేలా, ఫీమేలా అన్నది మాకు మైండ్‌లో ఉండదు. వర్క్ ఈజ్ వర్క్. అరే లేడీస్ చేసినా అదే వర్కే, జెంట్స్ చేసినా అదే వర్కే. పోతే లేడీస్‌కి, జెంట్స్‌కి వర్క్‌లో నేను గమనించిన తేడా ఏంటంటే, లేడీస్ థింకింగ్‌లో ఒక చిన్న సెన్సిటివ్ లేయర్ ఉంటుంది. వేరాజ్ జెంట్స్ అంత సెన్సిటివ్ లైన్ టచ్ చేయలేరు. వాళ్ళేంటంటే వాళ్ళు ప్రాక్టికల్ వేలో ఉంటారు. ఎంత ప్రాక్టికల్ వేలో ఉన్నా కూడా ఆ ప్రాక్టికాలిటీలో కూడా అండర్ కరెంట్‌గా ఓ సెన్సిటివిటీ, ఒక సెన్సిబిలిటీ ఉంటుంది. అది మేము ఇద్దరం డిస్కస్ చేసుకునేటప్పుడు నాకు ఆ తేడా తెలిసేది. నేను మంజులా నాయుడు గారితో పని చేస్తున్నప్పుడే ఆర్‌కే టెలిషో రాఘవేంద్రరావు గారి ప్రాజెక్ట్స్ చేశాను. మంజు గారితో 12 చేశాను. రాఘవేంద్రరావు గారితో సేమ్ 12 చేశాను నేను. అక్కడ మేము పని చేస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు డైరెక్టర్ గారితో డిస్కషన్స్ జరిగినప్పుడు కూడా మై గుడ్ లక్ ఆయనది కూడా కొద్దిగా సెన్సిటివ్ ఒక ఈస్థెటిక్ నేచర్. కాబట్టి ఇబ్బంది రాలా. తర్వాత అక్కడ ఆర్‌కే టెలి షో ఇన్‌చార్జ్ వచ్చి పద్మజ గారు అని ఆవిడ లేడీ కావడంతో నాకెక్కడ ఇబ్బంది కాలేదు. తర్వాత ఒక 5, 6 సీరియల్స్ బయటికి రాగానే నేనేం రాస్తాను, నా పెన్ను బలం ఏంటి అన్నది ఛానల్స్‌కి తెలిసిపోతుంది కదా! వాళ్ళు నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్టే నాకు ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో నాకు వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి కమర్షియల్‌గా దాన్ని ఎలా చేయాలా అన్నది నేను ఒక 80%, 90% ఇస్తే వాళ్ళు బ్యాలెన్స్ వాళ్ళు ఫిలప్ చేసుకునేవాళ్ళు. అందుకే నేను రాసిన వాటిలో మీకు కమర్షియల్ హిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. క్లాసిక్స్ అన్ని క్లాసిక్స్‌లా అనిపించుకున్నా. 'మంగమ్మ గారి మనవరాలు' అని, 'పున్నాగ' అని, 'గోరంత దీపం' అని. కొంచెం జీ ఏంటంటే కమర్షియల్ వేలో ఉంటుంది. మా కొద్దిగా క్లాసిక్ వేలో ఉన్న సబ్జెక్ట్సే నేను చేస్తాను. అఫ్‌కోర్స్ జీలో క్లాసిక్ ఉన్నాయి, మాలో కమర్షియల్ ఉన్నాయి. కానీ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం స్టోరీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్న కథకే ఎక్కువ వాల్యూ ఇస్తా. కాబట్టి నాకు ఈ మేల్, ఫీమేల్ ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే ఛానల్ హెడ్స్ పిలిచినప్పుడే వాళ్ళే ఫిక్స్ అవుతారు కదా! నేను ఇలా చేస్తాను అన్నది. ఆ ప్రాబ్లమ్ రాలేదు. ఓకే అండి. యాహ్! అండ్ రాఘవేంద్రరావు గారితోటి ఇంటరాక్షన్ అది ఎలా ఉండేది మీకు? ఆయన ఏం చెప్పేవాళ్ళు? ఎప్పుడైనా మెచ్చుకున్న సందర్భాలు లాంటివి ఉన్నాయా? మెచ్చుకోకుండా 10 ప్రాజెక్టులు ఇయ్యరు కదమ్మా! అదే. కాబట్టి పదే పదే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు అంటే అది మెచ్చుకున్న దానికన్నా ఎక్కువ. అవును. పర్సనల్‌గా గొప్పగా మనల్ని ఏమి అనక్కర్లేదు. మళ్ళీ మళ్ళీ పిలిచి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. మీరైతే ఇది చేస్తారమ్మా అంటారు కొన్ని సబ్జెక్ట్స్. మీరు చేయగలరమ్మా అంటారు. ఇంతకు మించి అప్రిషియేషన్ మాకు అక్కర్లేదు. తర్వాత రాఘవేంద్రరావు గారితో పనిచేసేటప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పేది ఒకటి చెప్తారు. మనం పాత విషయం చెప్పేటప్పుడు గొప్పగా చెప్పాలి. లేదా కొత్త విషయం చెప్పాలి. అంతేగాని మూసలో పోకూడదు. మనం ఏం చెప్పినా ఆడియన్స్ వాళ్ళు కామనా, క్లాస్ ఆడియన్సా పక్కకు పెడితే ప్రతి ఒక్కళ్ళకి అర్థం కావాలి అని చెప్తారు. అది రాఘవేంద్రరావు గారి దగ్గర నేను అబ్జర్వ్ చేసింది. తర్వాత వెన్ కంపేర్ టు మంజులా నాయుడు గారు. మంజు గారు ఏంటంటే మనం ఏం చెప్పినా దానికి ఒక పర్పస్ ఉండాలి. మనం మెసేజ్ ఇవ్వక్కర్లేదు కానీ విత్ ఎంటర్టైన్మెంట్ మనం ఇది చెబుతున్నాము, దీన్ని మనం ఆచరించాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అని వాళ్ళ లైఫ్‌కు ఉపయోగపడే విషయం మనం చెప్పాలి. అంటే ఆవిడ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, విత్ సమ్ ఒక ఇన్నర్ కాన్షియస్‌ని మనం తట్టాలి అన్న ఉద్దేశంతో ఆమె చెప్పేవాళ్ళు. ఎక్కువ పనిచేసింది వీళ్ళతోనే. ఆ తర్వాత కొంతమందితో చేశాను నేను. బట్ ఈ రెండిట్లో సంస్థల్లో నేను బాగా పైకొచ్చిన తర్వాత నా అసోసియేషను ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రొడ్యూసర్స్‌తో కంటే ఛానల్ ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకంటే ఈపీలు ఉంటారక్కడ. హెడ్స్ ఉంటారు. క్రియేటివ్ హెడ్స్. డైరెక్ట్ వాళ్ళతోనే డిస్కస్ చేస్తాం.
మాతో పాటు ప్రొడ్యూసర్ కూర్చొని వన్స్ ఇన్ అవే వాళ్ళ ఒపీనియన్ చెప్తారే తప్పితే బట్ డెసిషన్ మేకింగ్ వచ్చి ఛానల్ చేతిలో అవును ఉంటుంది. ఇప్పుడు అంతా మెల్లగా మారింది అంటే చాలా channels మారింది. ఎప్పుడైతే మీకు మన దాన్ని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ వచ్చాయో, ఫండింగ్ ఛానల్ వైపు నుంచి వచ్చిందో, అప్పుడు డెసిషన్ మేకింగ్ ఛానల్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఛానల్ తరఫున ఈపీలు ఉంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇంకా మేము ఇంటరాక్ట్ అయినా ఏమన్నా చేసినా ఎవ్రీథింగ్ ఛానల్ డెసిషన్.